ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డీఏ కూటమి విజయానికి నాంది అని తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి పీజీవీఆర్ నాయుడు గణబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 89వ వార్డు కార్విల్ నగర్లో తెలుగుదేశం పార్టీ వార్డు కార్పొరేటర్ దాడి వెంకట రమేష్ ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు ఎలా చెప్పుకుంటూ పోతే 80% పథకాలు అమలు చేయలేదని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ఎన్డీఏ కూటమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అపూర్వమైనటువంటి స్వాగతం మీరు చూశారు. ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత కనబడుతుంది స్పష్టంగా. ఏదైతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి చర్చించుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా మరలా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏ రకమైనటువంటి ఈ ఆదరణ చూస్తా ఉంటే ఈ రోజు ప్రతిపక్షాలు కూడా ఏ రకంగా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఏదైతే ప్రజలకు చేరువ చేయాలో వాటన్నిటినీ కూడా ప్రజలకి చేరువ చేశాం. ఈ రోజు ఏదైతే ప్రభుత్వం వ్యతిరేక విధానాలు ఇంకా స్పష్టంగా ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. ఈ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఏవైతే ఈ రోజు రాబోయే కాలంలో మనం ప్రభుత్వంలో ఏర్పాటైనాక ఏం అభివృద్ధి జరగాలో అనేటువంటిది మేము చెప్పే లోపే ప్రజలే స్పష్టంగా చెప్పే పరిస్థితి ఉంది. ఈ రోజు జగన్ రెడ్డి గారు పేదవాళ్ళుగానే ఉండేటట్టుగా, వాళ్ళు ధనికులు కాకుండా ఉండేటట్టుగా, పేదవాళ్ళకి సౌకర్యాలు ఉంటే మీ పథకాలు కట్టనే విధంగా నిర్ణయాలు 300 యూనిట్లు కరెంటు కాలితే వాళ్ళకి పథకాలు కట్టనేటువంటి నిర్ణయం పేదవాడిగా ఉంచాలనేటువంటి కారణం తప్పించుకోలేదు. మన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ తాలూకు ఉద్దేశం పేదవాళ్ళు ఆదాయాలు పెరిగి సంపన్నులుగా ఉండాలి. ఈ రోజు మధ్యతరగతి కానీ లేకపోతే ఉండేటువంటి వ్యాపార వర్గాలు కానీ ఉద్యోగ వర్గాలు కానీ అందరూ కూడా ఆనందంగా ఉండేటట్టుగా నిర్ణయాలు ఉండాలి తప్ప ఈ రోజు అన్ని వ్యవస్థలో యువత ఉద్యోగాలు లేవు, మహిళలు కానీ రైతాంగం అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ అరాచక పాలన కానివ్వండి, ఈ అసమర్థ పాలన కానివ్వండి, ముఖ్యంగా ఈ అవినీతిమైనటువంటి పాలన ఒక అహంకారి చేతిలో ఈ రాష్ట్రం ఉంటే ఏం నష్టపోతామో ఆ నష్టాన్ని అందరూ కూడా అన్ని వర్గాల వారు చూశారు. కాబట్టి దాన్ని మరలా రాబోయే రోజుల్లో మరి బుద్ధి చెప్పేటువంటి సమయం ఆసనమైంది. మే 11న ఎన్నికలు రాగానే ఈ రోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ ఓటేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి